ఈ అమ్మాయి ఎలాగోలా కష్టపడి తన కూతురు ఉన్న కారు కనిపెడుతుంది. కాని ఈ చిన్న పాప అప్పటికే స్పృహ కోల్పోయింది. దీనితో ఈమె తన కూతురును స్పృహలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. మరోపక్క ఈమె భర్త తన ప్రేయసి కొడుకుతో ఆడుతూ ఉంటాడు. పరిస్థితి చేయి దాటడంతో డాక్టర్లు అక్కడికి వచ్చి ఈ పాపను హాస్పిటల్కు తీసుకువెళతారు. అలాగే వైద్యానికి అడ్డు వచ్చేలా ఉందని ఈమెను రావద్దని చెప్తారు. అలా కూతురు వెళ్లిపోతూ ఉండటంతో ఈమె బాధపడుతూ చూస్తూ ఉంటుంది. ఇంతలో ఈమె చేతికి ఉన్న బ్రేస్లెట్ తెగి కింద పడిపోతుంది. ఇదే సమయంలో ఈమె భర్తకి కూడా ఛాతీలో కొద్దిగా నొప్పి వస్తుంది. ఇంతలో ఇతడి ప్రేయసి నీ భార్య నా కారును ధ్వంసం చేసిందని వీడియో చూపిస్తుంది. దీనితో ఈ కుర్రాడికి కోపం వచ్చి ఆ కారు దగ్గరకు వెళ్లి తన భార్యను ఆపుతాడు. నా ప్రేయసి మీద నీకెంత అసూయ ఉంటే మాత్రం తన కారును ఇలా ధ్వంసం చేస్తావా అని తిడతాడు. దీనితో ఈమెకు కోపం వచ్చి చెప్పు తీసుకుని తన భర్తను కొట్టడానికి వస్తుంది. మళ్లీ భర్త ముఖం చూసి కొట్టలేక ఆగుతుంది. అలాగే తన భర్తను నీ వల్లే ఇప్పుడు మన కూతురు హాస్పిటల్లో చావుబ్రతుకుల మధ్య పోరాడుతుంది అని అంటుంది. అప్పుడు అక్కడే ఉన్న ఈ కుర్రాడి ప్రేయసి నువ్వు అన్నీ అబద్ధాలు చెప్తున్నావు, నీ కూతురు ఆరోగ్యం బాగోకపోయినా మాదే తప్పు అన్నట్లు మాట్లాడుతున్నావు అని అంటుంది. అలాగే ఈ కుర్రాడు కారులో పడుకోబెట్టినంత మాత్రాన ప్రాణాలు ఏమైనా పోతాయా అని అంటాడు. అప్పుడు ఈ అమ్మాయి అలాంటప్పుడు నీ ప్రేయసి కొడుకును ఎందుకని కారులో ఉంచలేదు అని అడుగుతుంది. అప్పుడు ఈ కుర్రాడు కోపంతో నాకు మన కూతురు కన్నా ఈ పిల్లాడే ఎక్కువ అని చెప్తాడు. మిగతా స్టోరీ కావాలంటే వీడియో లైక్ చేసి పార్ట్ 5 అని కామెంట్ చేయండి.